వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నాని పింకీ ఆఫీషియల్. నాని లేడు అనుకోవద్దు, నానియే కెమెరా మ్యాన్. ప్రెసెంట్ అయితే ఇది నా రూమ్. ఉన్నాను ఇక్కడే ఉన్నాను, వీడియో తీస్తున్నాను. వీడియోగ్రాఫర్ నాని ఇప్పుడు. అండ్ ఈ వాల్ చూడండి, ఇంత ప్లెయిన్ గా ఇలా ఉంది కదా, నాకు నచ్చలేదు. అండ్ చేతిలో ఏంటి యూనికార్న్ బొమ్మ అనుకోవద్దు, నాకు బేసిక్ గా యూనికార్న్స్ అంటే చాలా ఇష్టం. అండ్ ఇక్కడ ఒక యూనికార్న్ థీమ్ రాబోతుంది. అండ్ మీకు అర్థమైంది కదా ఇప్పటికే నేను ఏం చేస్తున్నాను. సో మేము ఎక్కడైతే బ్లాగ్స్ అవి చేస్తున్నామో నాని వాళ్ళ ఇంట్లో ఒక 3 స్పెసిఫిక్ రూమ్స్ లో మేము బ్యాక్ డ్రాప్ బ్యాక్ థీమ్స్ అవి వేయిస్తున్నాం. అంటే ప్లెయిన్ వాల్స్ అవి బాగాలేదు కదా బ్లాగ్స్ లో చూడడానికి. సో మంచి అట్రాక్టివ్ గా ఉండడానికి కొంచెం ఇన్నోవేటివ్ గా రెనోవేట్ చేస్తున్నాను నేను నా థాట్స్ తో. అండ్ నాని సెలెక్షన్స్ అవన్నీ నేను జస్ట్ ఐడియాస్ ఇచ్చాను, మిగతాదంతా నానినే చూసుకున్నాడు. సో ఇప్పుడైతే నైట్ డ్రెస్ తో ఉన్నాను ఏంటని అనుకోవద్దు, ఇంట్లో బేసిక్ గా నైట్ డ్రెస్ తోనే ఉంటాం కదా. సో ఈ బ్లాగ్ అంతా మేము చేస్తున్నాము. నా రూమ్ ఎలా మారుతుంది, ఈ ప్లెయిన్ వాల్ ఎలా అయిపోతుంది, కింద ఉన్న రూమ్స్ ప్లెయిన్ వాల్స్ ఎలా అవుతున్నాయి అనేది మీరు ఇప్పుడు వాల్ దగ్గర చేస్తాం కదా. మేము ఎప్పుడు పింక్ వాల్ దగ్గర చేస్తాం, పక్క రూమ్ లో దీని బ్యాక్ సైడ్ వాల్ లో చేస్తాము. అదైతే మొత్తం సర్కిల్స్ అని ఏమో వాళ్ళు చూపిద్దాం, వెయిట్ చేయమని లాస్ట్ వరకు. అదంతా నాని డిజైన్స్ మొత్తం అంతా నానినే సెలెక్ట్ చేసుకున్నాడు. సో అవంతా ఇంకా మా రూమ్స్ అది మారిపోతుంది. అండ్ నాని పింకీ అని వస్తుంది, ఇంకా ఒక మంచిది వస్తుంది మధ్యలో ఇంతలా, అది కూడా వస్తుంది. అదేంటో కూడా మీరే చూడండి. సో వీడియో స్కిప్ చేయకుండా చూడొద్దు. మా రూమ్ ని మేము ఎలా చేంజ్ చేస్తున్నామో మీరు కూడా చూడండి, ఓకేనా. ఓం శక్తి దుర్గాదేవి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడను. గురూజీ అర్జున్ రాజు గారు. ఫోన్ నంబర్ 8143288998. స్త్రీ వశీకరణ, పురుష వశీకరణ ప్రత్యేకంగా చేయబడను. విద్య, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమ పెళ్లి సమస్యలు, భార్యాభర్తల మధ్యలో గొడవలు, సంతాన సమస్యలు కలగడం, ఇలా మీ జీవితంలో ఎలాంటి సమస్యలు ఉన్నా 100% పూర్తి పరిష్కారం చెప్పబడను. నమ్మకంతో గురువు గారికి కాల్ చేయండి, మీ సమస్యలకు పూర్తి పరిష్కారం తెలుసుకోండి. ధన్యవాదములు. ఇది ఇంకో వాల్, ఇది ఇక్కడ వచ్చేసి మేము ఎక్కువ చేస్తాం, ఇదే మా షూట్ రూమ్. ఎక్కువ ఈ వాల్ దగ్గరే చేసాం. మీరు గమనించినట్టయితే ఈ వాల్ అంతా ఇప్పుడు నేను చేంజ్ చేసేద్దాం అనుకుంటున్నా, మరి ఎలా వస్తుందో మాకైతే తెలియదు. కొంచెం కలర్ ఫేడ్ అయినట్టు అది ఉంది కదా, సో ఇదంతా స్టిక్కరింగ్ వచ్చేస్తుంది. అండ్ మేమైతే ఇది దివాన్ కాట్ మీద చేస్తున్నాము. ఈ దివాన్ కాట్ అనేది తీసేసి వీల్ చైర్స్ పెడతాడంట నాని. అండ్ ఇటు చైర్స్ వస్తాయి. సో ఇదంతా బ్యాక్ డ్రాప్, ఇది ఒక రూమ్. అండ్ దీని తర్వాత కింద మీకు చూపిస్తాను. మీరు గమనించినట్టయితే మాత్రం ఎక్కువ వీడియోస్ ఇక్కడే ఈ దివాన్ కాట్ మీద కూర్చొని ఇలా చేసాం. ఈ బ్యాక్గ్రౌండ్, ఈ వాల్ బ్యాక్ సైడ్, సారీ ఈ వాల్ ముందు కూర్చొని. సో ఈ బ్యాక్ డ్రాప్ అంతా మార్చేసుకుందాం అని అనుకుంటున్నాం. చాలా డిజైన్స్ అయితే నేను చేశాను, మా డిజైనర్ కూడా ఉన్నాడు అశోక్ అనేసి, చేశాడు అనమాట. సో ఎలా వస్తుందని చూద్దాం. ఇలా ప్లెయిన్ వాల్ మాత్రం అవుట్పుట్ వచ్చినప్పుడు కూడా మీకు పెడుతున్నప్పుడు కూడా వీడియో తీస్తాను, ఎలా వస్తుందో చూద్దాం. ఇప్పుడు చూపించినా జింగా పింకీ చూడండి, పింకీ సామాన్లు ఇవన్నీ ఇవన్నీ కొత్తవి, నేను ఇంకా ఓపెన్ కూడా చేయలేదు. బొటిక్ నుంచి తీసుకున్న డ్రెస్సెస్ అదంతా నేను పార్టీ వేర్ కలెక్షన్ బ్లాగ్ తీస్తాను. అండ్ ఇదంతా నా బ్యాగ్స్, ఇవన్నీ నా బట్టలు, నా ఇయర్ రింగ్స్ అవన్నీ ఇందులోనే ఉంటాయి. సో నేను మీకు మొత్తం రూమ్ అంతా తర్వాత చూపిస్తా హోమ్ టూర్ లో, ఓకేనా. అంతవరకు ఓన్లీ లొకేషన్ మాత్రమే చూపిస్తా. ఇదైతే ఫస్ట్ మా ఇంటర్ లో ఉండేటప్పుడు మా నిబ్బి రూమ్ ఇది. హాయ్ చెప్పు, మాట్లాడేమన్నా, ఏం చేస్తున్నావు? సో ఈ రూమ్ అయితే ఇప్పుడు ఆక్యుపై చేసేసుకున్నాడు. ఇంకా మేము పైన బ్లాగ్స్ అన్ని ఫిక్స్ అయిపోయాం కదా అని ఈ రూమ్ అంతా సార్ దంట, సార్ కూడా మార్పించుకుంటాడంట. ఏంటి నువ్వు కూడా స్టిక్కరింగ్ చేయించుకుంటానన్నావంట? బండి స్టిక్కరింగ్ చేయించుకోవడానికి అదే వాల్ బ్యాక్ థీమ్, బ్యాక్ డ్రాప్స్ అంతా మార్పించుకుంటాడంట సార్ కూడా. బాగా నీట్ గా పెట్టుకున్నావు రూమ్ ని. సరే నా పిల్లోస్ అన్ని ఇక్కడికి వచ్చి తీసుకొచ్చేసారు చూడండి. నా హార్ట్ పిల్లో, నా లవ్ పిల్లో అన్ని ఇక్కడ ఉన్నాయి. సరే పట్టుకెళ్ళిపోదాం పైకి. ఒకటి చల్, లక్కీ బ్రౌనీ భలే ఉన్నాయి. వాళ్ళే కదా బెడ్ అంతా, వాళ్ళే కదా. సో ఇది మెయిన్, ఇది మా పద్దు అడ్డా. ఇక్కడ మాకు పద్దు అసలు బేసిక్ గా ఎప్పుడు వీడియోస్ అది ఒప్పుకోరు, కానీ మా కోసం బ్లాగ్స్ కి ఈ అడ్డాను మాకు ఇచ్చేసారు. అండ్ మీరు గమనించినట్లయితే ఇక్కడ మనం ప్రాంక్ కాల్ వీడియో చేసాం కూర్చొని, ఇక్కడ మంచం మీద కూర్చొని. కాకపోతే ఇక్కడ కూడా ప్లెయిన్ వైట్ టైప్ అనేది గ్రీన్, ఇది లైట్ గ్రీన్, కాకపోతే బాగా పడిపోతుంది కదా వైట్ గా. సో దానివల్ల ఇక్కడ కూడా ఒకటి చేస్తున్నాం మనం. మొత్తం ఇదంతా ఖాళీ మీకు ఫస్ట్ చూపిస్తున్నాం, తర్వాత వచ్చిన తర్వాత ఎలాగ ఉంటుందో మరి. పింకీ సెలక్షన్ మామూలుగా ఉండదు. వద్దు నేను ఎప్పుడు ఆఫ్ స్క్రీన్ అంటాను, నువ్వు కదా నేనంతా డైరెక్టర్, నువ్వు మాత్రం యాక్టర్. నువ్వు కూడా ఉండాలి.
సో ఇక్కడ ఒక థీమ్ వస్తుంది అండ్ ఇక్కడ కూడా ఇక్కడ లేదు, ఇక్కడ లేదా ఇక్కడ అందాక ఆపేసాం అందరూ. అందుకని అక్కడ ఇదిగోండి ఇక్కడ నుంచి ప్లేస్ సరిపోదు అనమాట, ఇక్కడ నుంచి ఇక్కడ షూట్ చేసుకొని సరిపోదు. సో అందుకే ఇలా అయితే కొంచెం లాంగ్ డిస్టెన్స్ ఉంది కాబట్టి ఇది ఒక్క థీమ్ వేస్తే సరిపోతుంది. ఓకే ఓకే. Yeah. సో ఇక్కడ ఈ థీమ్ లక్కీ చూడు ఎలా పడుకున్నాడు. రాజుల మహారాజుల అని. యా అండ్ సో ఇదైతే మేము ఇప్పుడు చేయిస్తున్నాం. అండ్ హోమ్ టూర్ అని అడగద్దు, ఎందుకంటే మేము ఇంకా చేంజ్ చేయాల్సినవి చాలా ఉన్నాయి. సో అవన్నీ చేంజ్ అయిపోయిన తర్వాత మేము అనుకున్నట్టు మా హౌస్ అంతా రెడీ అయిపోయాక అప్పుడు హోమ్ టూర్ చేస్తాము. ప్రెసెంట్ అయితే వాల్ టూర్ ఓన్లీ దీనికి మాత్రమే. అండ్ ఇక్కడ డెకరేషన్ అయిపోయిన తర్వాత ఇక్కడ మేము బ్లాగ్స్ అవి తీస్తాము, పక్క రూమ్ లో అండ్ పై రూమ్ లో అండ్ ఆ పక్క రూమ్ లో. సో అవన్నీ బ్లాగ్స్ తీసే ముందు ఎలా ఉన్నాయి, ఎడిటింగ్ అయిపోయిన తర్వాత, ఎడిటింగ్ కాదు ఎప్పుడో ఈ వీడియో అలవాటు అయిపోయి ఎడిటింగ్ అంటే చూడు, ఈ ఎంటీ వాల్ ని స్టిక్కర్స్ అవి మనం ప్లేస్ చేసుకున్న తర్వాత ఎలా ఉంటుంది, బ్యాక్ థీమ్ ప్లేస్ చేసినప్పుడు కూడా చూపిస్తా కదా, వర్క్ అవుతున్నప్పుడు కూడా నేను మీకు చూపిస్తా. అంటే ఎవరైనా అలా ఏమైనా డిజైన్ చేయించుకోవాలంటే మీకు కూడా యూజ్ అవుతుంది కదా. సో ఎలా ప్లేస్ చేస్తారు, ఎలా మెజర్ తీసుకుంటారు. ఒక 2 days ముందు వచ్చి మెజర్స్ తీసుకున్నారు వాళ్ళు. అంటే వాల్ ఎన్ని ఇంచెస్ ఉంది, ఎంత ఫీట్ లో ఉంటుంది. బ్రౌనీ హాయ్ బ్రౌనీ. హాయ్ బ్రౌనీ. అండ్ ఏం చేస్తే బాగుంటుంది అని. యాక్చువల్లీ నాకు బ్రౌనీ అంటే చాలా భయం, బట్ వీడియోలో మీకోసం మేనేజ్ చేస్తున్నా. ఓకే నెక్స్ట్ చూద్దాం. డోంట్ లుక్ సో సీరియస్. ఓకే చూడండి. ఓకే ఇక మాకు డిజైన్ చేసింది వైజాగ్ ఇచ్చే అశోక్ మాస్క్ వేసి ఎందుకే. సో ఇప్పుడు నా రూమ్ అంతా యూనికార్న్ చేసేస్తా. అండ్ తర్వాత నేను నా స్పెషల్ రూమ్ తీసుకున్నాక రూమ్ మొత్తం యూనికార్న్స్ ఉంటాయి. సీలింగ్ లో కూడా యూనికార్న్స్, నా బెడ్ షీట్ కూడా యూనికార్న్స్, నైట్ డ్రెస్ కూడా యూనికార్న్స్. నేను ఇప్పుడు కూడా నైట్ డ్రెస్ యూనికార్న్ డ్రెస్ కొనమన్నాను. ఇక్కడ యూనికార్న్ కోసం నేను వెయిట్ చేస్తున్నాను. ఇదిగోండి ఇది లాగా బెడ్రూమ్ లైక్ పేస్ట్ చేస్తా కదా ఇంక నీకు కావాల్సిన థీమ్. యా ఏమైంది బొర్రనొక్కి సారీ చెప్పు. మాట్లాడుతుంది గుడ్ గర్ల్. యూనికార్న్ చూడండి, 2 యూనికార్న్స్ ఇక్కడే ఉన్నాయి. నీకు అలా యూనికార్న్ అంటే అంత ఇష్టమా? యా చాలా ఇష్టం. సరేలే. యూనికార్న్ పోతే నీ ఫోటో వేయించుకోవాల్సింది కదా ఇంక బాగుంటది. నీ ఫోటో నా ఫోటో పెట్టుకోవాలంట. అదే అన్నా ఏది ఫొటోస్ ఇస్తున్నప్పుడు ఏది బాగుంది అంటే యూనికార్న్ బాగుంది, నీ బొమ్మ పెట్టేసుకోవాలంట. అన్నీ క్రాస్ ఇక్కడ పెట్టి కామెడీ చేసాండి. ఇంకొంచెం పైకా సరిపోద్దా ఇంక పైకి పెట్టి ఇలా అంటే తగిలేసి పాడైపోతుంది మళ్ళీ. సూపర్ అయితే. ఓకే ఇది ఒకటే తుడుచుకుంటాను, ఇంకేం తున్నా. యూనికార్న్ చూడు 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 క్రాస్ వచ్చిందా చూడు. యూనికార్న్స్. సో ఇదొక యూనికార్న్, ఇదొక యూనికార్న్, ఇదొక యూనికార్న్, నేను ఒక యూనికార్న్. మొత్తం 4 యూనికార్న్లా? చాలా బాగుంది కదా యూనికార్న్స్. బాగుంది. అంటే పడుకుని లేచి అంటే యూనికార్న్ చూద్దామనా? అలా ఏం కాదు, నేను అక్కడ కూర్చుని ఇలా దీని వైపు చూస్తా, దీని వైపు ఇలా చూసి నాకు ఏం కావాలో అది అడుగుతా, నాకు యూనికార్న్ ఇస్తుంది. సూపర్. నెక్స్ట్ వెళ్ళిపోదామా? ఇది లైట్ ఆపండి ఒకసారి, నేను మీకు చూపిస్తాను. వావ్ లైటింగ్ యూనికార్న్. అండ్ నేను ఇక్కడ లైట్స్ కూడా ఇప్పుడు లైట్ ఆన్ చేసేయండి మళ్ళీ. సో నేను ఇప్పుడు ఏం చేస్తా అంటే ఇక్కడ నేను లైట్స్ కూడా పెట్టుకుంటాను చిన్నగా ఇలా మొత్తం లైట్స్. సో ఇదంతా నీ టేస్ట్ అన్నమాట. ఇది యూనికార్న్ బాగుంది. ఇక్కడ వచ్చేసి మా ఫోటో అండ్ దీనికి కూడా లైట్ ఉంటుంది. అండ్ ఇప్పుడు నేను లైట్స్ కూడా పెడతా. అండ్ మీకు ఇంకోటి కూడా చూపిస్తా. ఇది వచ్చేసి నా పేరు. అండ్ ఇది కూడా నేను ఇక్కడ పెట్టుకుంటాను ఈ సైడ్ ఇలా. పింకీ యూనికార్న్ అయిపోతుంది అప్పుడు. సో ఇంకా దీనికి చాలా చేంజెస్ ఉన్నాయి. నెక్స్ట్ వాల్కి వెళ్ళిపోదాం చలో. చాలా బాగా చేసాం కదా, ఫ్రాంక్ కోట్ చేసాం. అది కాకపోతే ఇక్కడ చాలా బయట కనిపించేస్తున్నాం. అందుకే బయట కనిపించేస్తున్నానంటే ఇప్పుడు ఇక డిజైన్ చేసాం. ఎలా ఉంటుందో చూద్దాం ఉన్నాను.
నేను కొలాలి అంటున్నావు. కొట్టాడు అందట్లేదు. కెమెరామెన్ ఇప్పుడు ఎవరైపోయారో తెలుసా? సునీల్ అయిపోయాడు. దాంతోనే నేను చెప్తాను. ఇలా ఇలా నేను చేయను మామూలుగా ఇలా అంటారు. ఇలా ఇలా పెద్ద స్కామే ఇది. నువ్వే చేస్తాను కదా నేర్చేసుకున్న తర్వాత నేనే చేసేసుకుంటాను. ఇంకా కొట్ట కదా నువ్వు నేర్చేసుకుని నేనే చేసేస్తాను. ఇంక ఇదొకటి అదొకటి అదొకటి వైజాగ్ ఇది బాగుంటుంది. ఏంటో ఇంకా కూర్చొని చేయండి. ఇది చూస్తుంటే నాకు ఇంటికి చేస్తారు కదా. పుట్టి అంటున్నా పుట్టి వరకు చేస్తుంది కాదు నాని, సిమెంట్ వేసి ఇలా అంటారు కదా. దట్ అలా ఉంది. ఎలా ఉంది? సిమెంట్ వేసి ఇలా అంటారు కదా. అది చూపించు అక్కడ. ఎందుకు నవ్వుతున్నాడు? అదేసి సీనరీ బాగుంటుంది. ఏమైనా వీడియోస్ చేసి అసలే చెప్తాను. అలా చూసేస్తాను. ముందే చెప్తాను. ఎప్పుడు కూర్చున్నాడు? ఇలా కూర్చుండా? బాగానే ఉంది వ్యూకి మాత్రం అందరికీ. చూపించినప్పుడు ఒకసారి ఎలా ఉందో వీడియో ఆపింది ఇప్పుడు చూపించాలా? అందరు వీడియోస్ చూపిస్తానులే ముందు ఎలా వస్తుందో. లాస్ట్ అవుట్పుట్ లో మళ్ళీ మీకు చూపిస్తాను. అక్కడ టీవీలో చూపించేంటో చూస్తారా? అన్ని మందే ఇంకా. నాని పింకీ అఫీషియల్ యూట్యూబ్ అంట. ఇదిగోండి ఈ ప్లేస్. మీకు కరెక్ట్ వీడియో వచ్చింది. ఈ ప్లేస్ చూస్తారా? ఈ మంచం డ్రిల్ ఇవి ఉన్నాయి కదా, ఇవి దీని బ్యాక్ సైడ్ వైట్ కదా, ఐ మీన్ గ్రీన్ కలర్ గోడ కాబట్టి మార్పిస్తాం. ఇప్పుడు ఇలా అయిపోతుంది అది. ఇలా వీళ్ళు బ్లాగ్స్ మనం చేస్తుంటే ఇక్కడ పెద్ద మనిషి ఉన్నాడు. ఆ ఊరికి ఎక్కిరేస్తున్నాడు. అసలు నాకు అసలు నచ్చలేదు ఆ పెద్ద మనిషి. ఆయన అన్ని మేము అలా చూపిస్తుంటే కామెడీ చేస్తున్నాడు ఇక్కడ మాకు. అందుకే నేనేం మాట్లాడను. ఏంటి తోస్తున్నాడా? తోసే సెట్టి ఇలా కూర్చుంటే ఇలా వస్తుంది. ఇంకా కావాలా? అంతే ఇంకెళ్దాం. అంతే ఇంకా నువ్వు ఇలా కూర్చొని చేస్తే ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఇలా బ్యాక్ డ్రాప్ ఇలా పడుతుంది. అయితే చెప్పు. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. బాగుంది. ఎస్ చాలా బాగుంది బ్యాక్గ్రౌండ్ అంతా. నాకు చూపించు ఒకసారి ఎలా ఉందో. నీకు చూపించాలా? వీడియో ఆపి చూపించాలా? చూపించు. ఈ వాల్ అయితే మేము ఎప్పుడు ఇక్కడ కూర్చొని చేసిన బ్లాగ్స్. దీన్ని ఫుల్ మార్చేస్తున్నాము. ఇదంతా బాగాలేదని చెప్పి దీనికి ఈ డిజైన్ పెడుతున్నాము. అండ్ ఇక్కడ వచ్చేసి చైర్స్ వస్తాయి, కింద మ్యాట్ వస్తుంది. చైర్స్ మ్యాట్ కూడా మా షాప్ తీసుకోలేదు మాకు ఇంకా. ఇదిగోండి ఇదంతా ఎంటీ వాల్. ఇది ఈ వాల్ మొత్తం డిజైన్ చేస్తుంది. ఇదిగోండి ఈ డిజైన్ వేద్దాం అనుకుంటున్నాం. మీకు ఫైనల్ అవుట్పుట్ ఎలా వస్తుందో చూద్దాంలేండి. వెయిట్ అండ్ సీ. మా అశోక్ చేస్తే మామూలు చేయడు. అశోక్ ఇంకా అందరికీ తెలిసినట్టు ఇంకా XYZ. సో YZ డిజైనింగ్ అండ్ అశోక్ వచ్చేసి ఇదంతా ప్రింటింగ్ ఇదంతా అశోక్ చూసుకున్నాడు. అండ్ అశోక్ ఎవరో కాదు, నాని బర్త్డేకి డెకరేషన్ చేసాడు కదా తను. సో మీకు కూడా కావాలంటే కాంటాక్ట్ అవ్వచ్చు. అని చూడు ఒకసారి ఇలా. నువ్వే చేస్తున్నావే? అంత కష్టం నేను అది కూడా లాగేస్తాను. లాగి మొత్తం లాగే కొంచెం. మీకు ఎంత చూడండి ఎలా కనిపిస్తుందో.
మొత్తం వ్లాగ్ లో మీకు ఇంకా బాగా కనిపిస్తుంది, చూపిస్తాను ఫుల్గా ఉండండి, గాబరేం లేదు. అండ్ ఫైనల్ గా మా రూమ్ అయితే అయిపోయింది. చూసారు కదా ఎంత బాగుందో అసలు. అండ్ ఇక్కడ కింద ఫ్లోర్ మ్యాట్ వస్తుంది, ఇంకా చైర్స్ అవి వస్తాయి. అండ్ ఆ పైన అంత పైన లైట్స్ వస్తాయి కిందకి, వాటిని ఏమంటానని ఫోకస్ లైట్స్ అంటే పైన లైట్స్ Warm వచ్చి lights. కరెక్ట్ గా వామ్ లైట్స్ అనేవి మన మీద ఫోకస్ అయినట్టు పెడతాం. అండ్ చైర్స్ పెట్టేసి ఇక్కడ ఇలా కూర్చొని ఇక్కడ చేద్దాం అనుకుంటున్నాం వ్లాగ్స్. ఇంకా వాల్ మొత్తం మారిపోయింది చూడండి, ఇంకా మామూలుగా ఉండదు నాకు తెలిసి. అండ్ ఈ సెంటర్ లో ఒకటి రాబోతుంది, అది ఏంటో మీకు కూడా తెలుస్తుంది త్వరలోనే. ఇక్కడ మళ్ళీ నాని పింకీ అఫీషియల్ అని ఛానల్ వస్తుంది. గెస్ట్ చేయండి, మధ్యలో ఏం పెడతాం మీరు గెస్ట్ చేయండి, కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. అండ్ ఈ థీమ్ అయితే మేము సెలెక్ట్ చేసుకున్నాం, ఇది బాగుంది అనుకుంటున్నా. మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. అండ్ ఇంకొక వాల్ ఉంది, దానికి మేము గ్రీన్ మ్యాట్ వేపిస్తాం. సో మాకు ఎప్పుడెప్పుడు ఏమైనా కలర్స్ కావాలి అంటే అదొక ఇలా కర్టెన్స్ మనం స్క్రోల్ చేస్తే ఏ కలర్ కర్టెన్ కావాలంటే ఆ కలర్ కర్టెన్ ఆ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి గ్రీన్ మ్యాట్ ఉంటే ఎలా ఉంటుంది, నువ్వు ఇక్కడ కూర్చున్న హిమాలయాలోకి వెళ్ళిపోవచ్చు. అంతే కదా. నువ్వు అలా కెమెరా సునీల్కి ఇస్తే నువ్వు ఇన్వాల్వ్ అవ్వచ్చు. సో ఫైనల్ గా ఎలా ఉంది, నచ్చింది మీ అందరికి? ఇది చేసేద్దాం. అండ్ ఇది కింద రూమ్ లో కింద చేసాం కదా మనం, ఆల్రెడీ ప్రాంక్ వర్క్ చేసాం. ఆ బ్యాక్గ్రౌండ్ అయితే నాకు ఇంకా బాగా నచ్చింది, ఎందుకంటే అది నిజంగా అలా ఉన్నట్టుంది. యూనికార్న్ గురించి తెలిసి కదా మేడం గారు వస్తుంటే తెచ్చుకున్నాను అంతే. ఫింగర్స్ క్రాస్ చేయి, ఫింగర్స్ క్రాస్ చేయి. ఓకే. సో ఈ డెకరేషన్ మీకు కూడా కావాలనుకుంటే మాత్రం మేము డిస్క్రిప్షన్ లో లింక్ పెడతాం, మీరు ఖచ్చితంగా కాంటాక్ట్ అవ్వండి. మీరు కూడా మీ లైక్ కొంచెం ఓల్డ్ థీమ్ అయిపోయిన రూమ్స్ ని న్యూగా చేసుకోండి. అండ్ ఇంకా మేము చాలా చేయాలి, చాలా చేంజెస్ ఉన్నాయి. అవన్నీ అయిపోయిన తర్వాత మీకు కంప్లీట్ గా చూపిస్తాము. అండ్ మా థీమ్ అయితే ఇలా ఉంది. మొత్తం చూపిస్తాను. ఇంక చెప్పి ఇంకేమన్నా. అండ్ ఇంకా ఏ బ్లాగ్స్ చేయాలి, ఇంకా బ్యాక్ డ్రాప్ వచ్చి నేను ఫోటోషూట్ కూడా ఇక్కడే చేసుకుంటాను. ఇంకా ఫోటోషూట్ ఉన్నా, రీల్స్ ఉన్నా, ఏమున్నా ఇక్కడ చేసుకోవచ్చు, బయటకి వెళ్ళాల్సిన అవసరం ఉండదు. కూడా కరోనా టైం మళ్ళీ లాక్డౌన్ పెట్టినా సరే ఏ ప్రాబ్లం ఇంకా మెయిన్ రీజన్ ఇది ఇంత ఎందుకు చేస్తున్నామంటే ఒకవేళ లాక్డౌన్ పడినా సరే మనకి బయటికి వెళ్ళాల్సిన అవసరం ఉండకూడదు. సో మన దగ్గర ఒక 3-4 బ్యాక్ డ్రాప్స్ ఉంటే మార్చుకోవచ్చు. ఇక్కడ ఇది పెట్టించామా, ఆపోజిట్ లో గ్రీన్ మ్యాట్ పెట్టేదాం అనుకున్నాం, కింద ఒకటి ఉంది, మొత్తం 3 ఉన్నాయి. యూనికార్న్ దగ్గర కూడా రీల్స్ చేసుకోవచ్చు. మొత్తం 3 యూస్ చేస్తూ నీట్ గా వీడియోస్ అయితే చేద్దాం ఫిక్స్ అయిపోయాం గైస్. ఇంకా సో అండ్ మీరు కూడా మాక్సిమం బయటకు వెళ్ళడం కాకుండా ఇలా ఇంట్లోనే ఏమైనా కొంచెం ఇన్నోవేటివ్ గా ఏమైనా చేయించుకోండి, మంచి మంచి థాట్స్ తో, పీస్ఫుల్ గా, లేకపోతే బర్డ్స్ ఎగురుతున్నట్టు. మళ్ళీ మీకు ఏం కావాలంటే ఆ థీమ్ చేయించుకుని మీరు కూడా ఇంట్లోనే సీనరీని ఎంజాయ్ చేయండి. అండ్ ఫైనల్ గా మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ నాని పింకీ అఫీషియల్. ఇంకా త్వరలోనే మంచి డెకరేషన్ అయిపోతుంది, మన రూమ్ అంతా మంచి ఫ్లోర్ మ్యాట్ వస్తుంది, చైర్స్ వస్తాయి, ఇంకా ఇక్కడ ఒక మంచి వస్తుంది. నేను దానికోసం చాలా వెయిట్ చేస్తున్నా. ఇక్కడ నాని పింకీ అఫీషియల్ వస్తుంది. అవన్నీ కూడా నేను మీకు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చూపిస్తా. అంతవరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేసుకోండి. మా బ్లాగ్స్ కూడా రోజు చూస్తూ ఉండండి. ఒక కన్నేసి ఉంచండి. బాయ్ బాయ్.